పత్రిజీ గారు ఎప్పుడైతే ఈ దేహాన్ని వదిలేసి, బాడీని వదిలేసి వెళ్లారో, మీరెవరు, ఆయన అప్పుడు ఎక్కడున్నారు, ఏ కార్యం కోసం వెళ్లారని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదండి? అనవసరంగా అండి, హ్మ్. అనవసరం కదా నాకు. హ్మ్. నేను కూడా పోయినప్పుడు నాకు కలుస్తాను కదా, హ్మ్. అప్పుడు ఆ కార్యక్రమం చూసుకుందాం. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఉండే ఆ కార్యక్రమం ఎందుకండి నాకు? అంటే మీరు మీ మావయ్య గారితో పాటు వెళ్ళారు, వీళ్ళతో పాటు వెళ్ళారు కదా, అట్లా మీరు వెళ్ళలేదా అని? పత్రిక పోయినప్పుడు నా పక్కన నేను ఉన్నా ఆ రోజు బెడ్లో. దానికంటే ముందు మా సిస్టర్ నాకు ఫోన్ చేసింది, వాళ్ళ పెద్ద అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఇక్కడ మేము సోన్సో దగ్గర ఉన్నాము, అక్కడి నుంచి మేము రాంబాబు గారి ఇంటికి వెళ్తున్నాం, నువ్వు వస్తావా మావా అంటే వస్తా అన్న. రాంబాబు గారు కుక్కటిపల్లిలో ఉంటారు ఆయన. అరగంట మళ్ళీ ఫోన్ చేసింది, ఇక్కడి నుంచి బయలుదేరిపోయాం, జూబ్లీ తాజ్మహల్లో ఉన్నాం, అక్కడేం చేస్తున్నావే అన్న. అంటే దోహ తింటున్నాం, డాడీ దోహ తింటున్నాం, ఇంత నొప్పిలో ఆయనకి దోశ తినాలనిపించింది. దోశ తినేసి మేము ఇక్కడి నుంచి స్టేడియం కడతాగలేకపోతున్నాం. దట్ వాజ్ అరౌండ్ 10:30, 9:30 ఆ టైం అయింది. మా అక్క ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు రాకు, రాత్రి అయిపోయింది కదా, అంటే పొద్దున వచ్చేయండి. పొద్దున నేను మా వైఫ్ స్టార్ట్ అయ్యి వెంటనే ఆయన అప్పుడే రూమ్లో ఉన్నారు. చూశాడు, పిలిచాడు, ఏం బాస్ అంటే గురుపుణ్యం ఉంది, అంతవర పదా అన్నాడు. నువ్వు చూసుకున్నావా, నిన్ను అసలు పోయే పొజిషన్లో ఉన్నావా అన్న. నేను నాకేమైందా, నీకేమైందా, నాకు తెలుసు నీకు తెలియదు అన్న. నువ్వు గచ్చి కూర్చో, ఇక్కడ నేను కూర్చోను, ఎక్కువ మాట్లాడకు, మరి తీసుకో, నేను పోయిస్తా అన్న. నేను వస్తా అన్న. సరే విల్ డిసైడ్ లేటర్, ఇప్పుడు ఎందుకు, ఇంకా టైం ఉంది, 3 days టైం ఉంది కదా అన్న. ఐ జస్ట్ హోల్డింగ్ హిస్ హ్యాండ్. అంటే ఆయన యాక్చువల్లీ ఏముందో తెలిసిపోతుంది ఆయన చేపట్టుకుంటే. సో నాకు అర్థమైంది బస్ కష్టమే అని. అప్పటికి వాళ్ళ చిన్న కూతురు కూడా వచ్చేసింది, పరి కూడా అందరూ వచ్చేసారు, అంత అయింది. ఆ రోజు అంతా గడిచింది. ఈవినింగ్ స్వామీజీ చెప్తే స్వామీజీ అన్నారు బిట్వీన్ 5 and 5:10 కొంచెం కష్టమే అన్నారు. పాప ఆయన డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి అక్కడే ఉన్నాడు, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ చెకింగ్ రీడింగ్స్ తీసుకుంటున్నాడు. తెలిసిపోయింది హీస్ గివెన్ అప్. ఆరా మొత్తం వైట్ అయిపోయింది, అసలు బీమ్సే లేవేమి, అంత పానీ అయిపోయింది, నీళ్ళు అయిపోయింది, మాయిశ్చర్ అయిపోయింది. దెన్ ఐ అండర్స్టూడ్. ఎగ్జాక్ట్లీ 5:07 there was a big light. రూమ్ అంతా ఫుల్, ఎంత బ్రైట్ లైట్ వచ్చిందంటే ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అవుతే లైట్ వస్తుంది, ఆ లైట్ వచ్చింది. చూస్తే ఇట్స్ ఎగ్జాక్ట్లీ 5:07. ఇట్స్ గాన్. సో ఇప్పుడు మీకు దారి తెలియదు అనుకోండి, నేను చూపెట్టచ్చు. మీకు దారి తెలిస్తే వై షుడ్ ఐ కమ్? మీ నెంబర్ ఇమ్మీడియట్లీ వితిన్ 5 minutes మంచిగా బ్లూ కుర్తా వేసుకొని బయట పక్కన కూర్చున్నాడు. 5 నిమిషాలకే మంచిగా క్లీన్ బ్లూ కుర్తా వేసుకొని బయట కూర్చొని నాన్న అన్నాడు. సో దట్ ఈస్ ద క్లారిటీ పీపుల్ హ్యావ్. అదే ఇంకోళ్ళు అయితే గోయింగ్ త్రూ ఆల్ దట్ పెయిన్ అండ్ ఆల్ దట్ ఫర్ 48 hours కొట్టుకుంటారు. దట్ ఈస్ ఎంలైటన్మెంట్. డిటాచ్మెంట్, ఈ బాడీతో సార్ డిటాచ్మెంట్ కాదండి, అండర్స్టాండింగ్. నాది నేనున్నాను, ఈ అమ్మాయి నా పెళ్ళాం, we traveled together. Because of our love, we have 2 kids. వాళ్ళు వచ్చారు, వాళ్ళ జర్నీ వాళ్ళకు ఉంది, వీళ్ళ జర్నీ వీళ్ళకు ఉంది, నా జర్నీ నాకు ఉంది. వీఆర్ ఆల్ co-passengers in this journey. అన్నది enlightenment. And appreciating another person who is traveling with you. Okay, you are my wife, fine, we are intimate, fine. But end of the day, నీ దారి నీది, నా దారి నాది. But we live under the same roof. పిల్లలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అన్నీ అవుతాయి. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. అందుకోసం అంటాం కదా, ఫ్యామిలీలో ఉండి మనం చేసుకోవాలి, కానీ ముఖం మూసుకొని అడుగులో కూర్చొని ఎవరైనా చేసుకోవచ్చు మెడిటేషన్. సో దట్ ఈస్ అండర్స్టాండింగ్. గో త్రూ ద ట్రబుల్స్, బట్ స్టిల్ బి నీ మెడిటేషన్ చేసుకొని, నీ బిలీఫ్స్ నీకున్నాయి, నా నమ్మకం నాకుంది. అది అండర్స్టాండింగ్, అది ఎన్లైట్మెంట్. విద్యని, జ్ఞానం నేర్చుకున్న గురుగారి ద్వారా లేదా ఒకటి వీరి ద్వారా అనుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తారండి ఎవరైనా కూడా. అలా మీరు ఈ సొసైటీతో, అంటే పత్రిజీ గారు స్థాపించినటువంటి పిరమిడ్ సొసైటీతో మీకు కొంచెం అసోసియేట్ అయి ఉన్నారు కదా, అది ఏ విధంగా ఇప్పుడు ముందుకెళ్తుంది
అప్పుడు మార్గం? నాకు ఇనీషియల్ నాకు ఇంట్రెస్ట్ లేదండి, ఎందుకంటే చూశాను కదా వీళ్ళందరినీ, సో కాల్డ్ మాస్టర్స్ అండ్ మోస్ట్ ఎవరికి అడగద్దండి, పేర్లు ఉన్నాయి అందరికీ. ప్రతి ఒక్కడు బ్రహ్మర్షి, జ్ఞాన ఋషి, బుల్షిట్. సో ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ దట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, అందరు విని సినిమా విని వెళ్ళిపోతారు. ఎన్నోసార్లు కళ్ళకి వెళ్ళి కూర్చోబెట్టి చెప్పాము, విజయవాడ చెప్పాము, ఇక్కడ వరంగల్ అన్ని తిరిగాము. అందరూ మంచిగా సార్ మేము కలుస్తాం సార్, వస్తాం సార్, ఒక్కడు రాలే. వచ్చిన వాళ్ళు ఏమంటే మా అబ్బాయికి ఇలా ఉంది, మా ఆయనకు ఉద్యోగం లేదు, నన్ను చేయమంటారు, ఈ రాడు. సో ఐ విడ్రూ, ఇది అంతా కాదు, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఇప్పుడు నా బికాస్ సుభాష్ ఇస్ నాట్ దేర్ అని స్వామీజీ చెప్పారు, వెళ్ళి ఇప్పుడు ఆయన చేసిన పని ఆగిపోకూడదు, నీలాంటి వాళ్ళకి వెళ్ళకపోతే అలాగా అని చెప్పి దాన్ని ఆయన తిట్టారు నన్ను. సో ఐ సెడ్ ఓకే, ఐఎమ్ డూయింగ్ మై ఓన్ లిమిటెడ్ వే. మళ్ళీ అలా అవుతే దాన్ని వెలిసి దాన్ని సీ వాట్ టు డూ. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఓకే. అంటే మీ చేసినటువంటి సాధనలో మీకు వచ్చినటువంటి సిద్ధులు అంటే ఏమైతే ఉంటాయండి అవన్నీ కూడా, అంటే అవతల వ్యక్తి యొక్క ఆరాన్ని చూసి, లేదంటే వాళ్ళ లోపల ఏమనుకుంటున్నారనో, లేదంటే వాళ్ళ గత జనంలో ఏమై ఉంటారో, ఇలాంటివన్నీ మీకు వచ్చినాయి కదా గురుగారు? తెలుస్తాయండి. తెలుస్తాయి. మీకు అది ప్లస్సా మైనస్ అని? బోత్. ప్లస్ అనుకున్నప్పుడు అంటే ఐ కెన్ ఓన్లీ థింక్ దట్ ఐఎమ్ హెల్పింగ్ సంబడి అవసరం ఉన్నప్పుడు. మైనస్ ఏమంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ టైంలో నేను నన్ను కంట్రోల్ చేసుకోలేదంటే డైరెక్ట్ వే చూడపోతాను. సో దీని బ్యాలెన్స్ హ్యాస్ టు బి వెరీ వెరీ క్లియర్ అన్నమాట. ఏ చేసినా నేను చేయటం లేదు, ఇది అన్నీ వేరే వాళ్ళు చేస్తున్నారు, నాకు చేస్తున్నా అంతే. రోజు ఇలాగే కడతారని సేమ్ వీళ్ళ పక్కన కూర్చున్నాం, విఎస్ రాజు గారు ఉన్నారు కర్నూలులో ఆయన. సో ఆయన ఎత్తుంటే ద్వారకాకి రా అన్నారు. అరే మంచి ఉగ్గాని చేశానయ్యా, తింటావాడా? ఉగ్గాని అంటే రేరు దొరకదండి మాకు, పెట్టండి తింటాం అని ఆయన చాలా బాగా వండుతారు. పతి గారికి స్పెషల్ కుక్ ఆయన, పతి గారు ఉన్నారన్నమాట పక్కన. ఇంకొక ఆవిడ వచ్చారు అక్కడ, ఇంత చేతికి అంత దారాలు గీరాలు ఉన్నాయి. చూసారు, నాకు అర్థమైంది ఏమో ప్రాబ్లం ఉంది ఆవిడకని. రాజుగారు ఆవిడని అడిగారు, అమ్మ తింటారు మీరు కూడా అని. పెద్దవాడు కాదు, షీ యంగ్ అగైన్ యంగ్, సేమ్ 30ish, హెవీ బ్యాక్ పెయిన్ ఉన్నది. నేను చెప్తే బాగుంటుంది ఎందుకంటే పక్కన 2-3 ఉన్నారు. మళ్ళీ నేను చెప్పానంటే నేను షాప్ చేసుకుంటున్నాను అనుకుంటారు, నేను చెప్పానంటే మళ్ళీ ఆవిడ ఫీల్ అవుతారేమో, అందరి ముందు నా గురించి చెప్తున్నావు ఏంటి, నా పర్సనల్ విషయాలు చెప్తున్నామని. సో గప్చు కూర్చున్నాను. నేను జస్ట్ అడిగాను, ఏం మేడం ఏం చేతికి అంటే నేను అక్యుపంక్చర్ పెట్టుకున్నానండి. మీరు ఏ ఊరు అంటే మా దొంగోలు అండి. ఓకే ఓకే ఊరుకున్నాను. రాజుగారు లోపలికి వెళ్ళారు మిర్చి బజ్జీ వేయడానికి. ఉగ్గాని ఇచ్చాడు, బజ్జీ వేయలేదు మాకు, ఇంకా బజ్జీ వేద్దామని లోపలికి వెళ్ళాడు. సో మెల్లిగా అడిగాను, మేడం మీకు ఏమన్నా బ్యాక్ పెయిన్ ఉందా అంటే నన్ను తక్కువ చూసింది. చూసి అంటే నీకు అలా చేస్తానంటే అన్న క్వశ్చన్కి మైండ్ ఉండేది అన్నమాట. నేను ఆవిడ నాకు కలవలేదు ఎందుకంటే ముందు ఫస్ట్ టైం చూస్తున్నాను ఆవిడ. నేను షీ వాజ్ లిటిల్ షాక్డ్ అండ్ లిటిల్ కోపం వచ్చింది, కొంచెం క్యూరియాసిటీ కూడా ఉంది. అవునండి అంది. ఎప్పటి నుంచి ఉంది అంటే చెప్పింది, ఒక 5-6 ఏళ్ళు అయిందండి అని చేశాను, ఏం కాలేదు. బట్ అయినా వాట్ ద ప్రాబ్లం, సింపుల్ ప్రాబ్లం అది. చెప్పాను సొల్యూషన్ ఇలా చేయండి మేడం, మీకు తగ్గిపోవచ్చు అని, తగ్గిపోవచ్చు ట్రై చేయండి అన్న. మీకు అది శివాని అంది. ఏం చెప్పాను నేను వాడికి, ఇప్పుడు నేను మీ ఎవరో కనిపించింది ఇవన్నీ చేస్తున్నాను అంటే మళ్ళీ నా ఎగో పెరిగిపోతుంది. ఆవిడ అనుకుంటుంది అబ్బాయి నెక్స్ట్ నుంచి మా ఇంటికి రావచ్చు, ఆవిడ ఇంటికి కూర్చొని అబ్బాయి అని చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ. ఒకసారి ఇలా చేస్తే వాళ్ళ ఫాదరు మదరు అందుకొచ్చి ఇంటికి వచ్చారు మా ఇంటికి, పళ్ళు గిళ్ళు పట్టుకొచ్చు, ఎందుకురా ఇవన్నీ గొడవ అని చెప్పాను ఏమైనా. అప్పుడే రాజుగారు వచ్చి ఏమో తెలుసా అండి అన్నాడు. అరే నేను తప్పు చేస్తున్నాడు, మన మేడం తమ్ముడు అండి అని చెప్పాడు. అయిపోయింది. మీరు నా ద్వారక గారు ఏమంటున్నప్పుడు ఇక ఇరుక్కున్నా అనుకున్నా అని చెప్పేసి ఉందని చెప్పేసి, ఫార్చునేట్లీ అంతలో మా అక్క ఆవిడని పిలిచి ఆవిడ వెళ్ళిపోయింది. అమ్మ సేవ్డ్ అనుకొని ఆ రోజు అయిపోయింది. సో ఐ వాజ్ స్టేయింగ్ టు దేర్ ఫర్ అబౌట్ 7 days. 3rd day పొద్దున రూమ్ నాక్ చేసింది. ఐ డోంట్ నో హూ వాజ్ నాకింగ్ ది డోర్.
పొద్దున 7 o'clockకే. సో నేను ఓపెన్ చేసి ఈవిడ ఉంది. ఏం మేడం ఏమైంది? కొంచెం నాకు భయం వేసింది, ఏమైనా అయింది ఆవిడ. కానీ ఏమైందంటే ఇలా పొద్దున్న లేచానండి, నొప్పి లేదండి అంది. అంత మంచిదే కదండి, మరి ఇంత పొద్దున చెప్పాలా అన్న. గుడ్, మంచిదే కదా, మీకు నొప్పి పోయింది, ఎందుకు మీకు ఇబ్బంది? లేదు, ఇన్నేళ్ళు పోలే, ఇప్పుడుగా పోయింది. సో పాలు ఏమవుతుందంటే మంచి అడిగినా క్వశ్చన్ వేస్తారు, చెడు క్వశ్చన్ వేస్తారు. సో హెడ్స్ ఐ విన్ టేల్స్ యూ లూజ్ అంటే అయిపోయినది. రెండు పక్కల నేనే గెలవాలి. నాకు లేదు మేడం, మాకు నా అనిపించి చెప్పాను, మీకు కనుక్కోవాలంటే స్వామీజీ గారు ఉన్నారు కదా, ఆయన గురించి మెయింటైన్ చేయండి అని చెప్తారన్న. అని తలిపేసుకో, ఇక నేను అయిపోయింది కదా మేడం, వెళ్ళండి. సో ఆవిడ ఏం చేస్తుంది, వెళ్ళి వాళ్ళకి ఆమె చెప్పింది. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అంట, ఫాదర్, మదర్, ఇంకో చెల్లెలు, ఆవిడ, మళ్ళీ పిల్లలు. సో నెక్స్ట్ డే నేను బయట కూర్చొని ఉన్నాను, అక్కడ విలా బయట వచ్చారు, అందరూ కూర్చున్నారు చుట్టుముట్టు. ఐ డోంట్ లైక్ దిస్, ఆ ఫేమస్ వాళ్ళు నాకు ఇష్టం లేదు. ఏది ఏమొచ్చారు మేడం? లేదండి మా అమ్మాయికి ఇలా చేశారు, మీరు చాలా చాలా ధన్యవాదాలు వగేరా వగేరా. ఇవి ఇలా వస్తాయని తెలుసుకుంటే బాగా చేసామని కదండి అన్న. ప్లీజ్ వెళ్ళిపోండి కొంచెం, మీరు అయిపోయింది కదా, నేను చేయలేదు, చేస్తున్నాను, స్వామి చేశారు, నేను ఇన్స్ట్రుమెంట్ కనిపించారు ఇళ్ళలో కనిపించలే కదా, చేశారు, వెళ్ళిపోండి. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ.